హలో పిల్లలు, ఈరోజు మనము దత్తాంశ నిర్వహణ గురించి తెలుసుకుందాం. మనం కథలో ఏం చూసాము? బృందావన్ సమాజంలో చాలామంది జనాలు ఉండేవారు. అంతా బానే జరుగుతుంది. కానీ శాంతారాం గారు ఏం గమనించారంటే, ప్రతిరోజు ఉదయాన్నే ఎవరో గుడ్లు దొంగిలిస్తున్నట్టుగా గమనించారు. అదే సమాజంలో అమన్ మరియు ఖుషి అన్నా చెల్లెలు ఉండేవారు. వాళ్ళిద్దరూ శాంతారాం గారికి ఈ రహస్యాన్ని కనుక్కోవడంలో సహాయం చేద్దామనుకున్నారు. అప్పుడు వాళ్ళిద్దరు ఏం చేశారు? ఈ దొంగతనం వెనకాల ఉన్న విషయాలన్నిటినీ సేకరించారు. మరి చూద్దామా వాళ్ళు ఏ విషయాలన్నీ సేకరించారో? ఇక్కడ చూడండి. ఎవరెవరు ఆ సమాజంలోకి వస్తున్నారు, మరియు ఏ సమయానికి వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, ఇలాంటి విషయాలన్నిటినీ సేకరించారు. ఇక్కడ చూడండి. ఈ పాల అతను రోజు ఉదయాన్నే వచ్చేవాడు. కాని పాలను బయట నుంచే ఇచ్చేవాడు. తను లోపలికి వచ్చేవాడు కాదు. కనుక మనము పాల మనిషిని అనుమానించలేము. తరువాత పని మనిషి మీఠీ కూడా చాలా రోజుల నుంచి పనికి రావటం లేదు. తరువాత ఉదయాన్నే న్యూస్ పేపర్ అబ్బాయి వచ్చేవాడు. కాకపోతే తను కూడా న్యూస్ పేపర్ను బయటి నుంచే విసిరేసేవాడు. కాబట్టి ఈ న్యూస్ పేపర్ అబ్బాయిని కూడా మనము అనుమానించలేము. చివరిగా రాజు. తను శాంతారాంకు సహాయం చేసేవాడు. కాని మనము అనుమానించలేం. ఎందుకంటే తను చాలా నమ్మకమైన మనిషి, మరియు తను ఉదయము 8 గంటల తర్వాత వచ్చేవాడు. కాని మనకి గుడ్లన్నీ ఎప్పుడు దొంగిలించబడేవి? ఉదయాన్నే దొంగిలించేవారు కదా. అందుకే మనము రాజుని అనుమానించలేము. ఇప్పుడు అమన్ మరియు ఖుషి ఈ విషయాలన్నిటినీ గమనించి ఎవరు గుడ్లను దొంగిలిస్తున్నారో కనుక్కుందామనుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరెవరినైతే అనుమానించారో వాళ్ళందరి పేర్లను ఒక పట్టీ రూపంలో రాశారు. ఒక జాబితాను తయారు చేశారు. ఇక్కడ చూడండి. ఆ జాబితాలో ఎవరెవరున్నారు? న్యూస్ పేపర్ అబ్బాయి, పాల మనిషి, పని మనిషి, చివరిగా రాజు, ఎవరైతే సహాయం చేసేవాడు కదా తను. అమన్ మరియు ఖుషి పాల మనిషిని, పని మనిషిని మరియు రాజుని అనుమానించటం లేదు. కాబట్టి వాళ్ల ముందు ఒక క్రాస్ గుర్తును వేశారు. ఇంకా మిగిలింది ఎవరు? న్యూస్ పేపర్ అబ్బాయి. తరువాత ఆ న్యూస్ పేపర్ అబ్బాయిని కూడా జాబితా నుండి తీసివేశారు. ఇంకా మిగిలిందెవరు? ఎవరైతే అన్నీ గమనిస్తుంటారో తనే. ఎవరు? సెక్యూరిటీ గార్డ్. తన పేరు బహాదూర్ సింగ్. బహాదూర్ సింగ్ పేరు మొదలు మనం అనుమానించిన పేర్లలో లేదు. అమన్ అండ్ ఖుషి ఏమనుకున్నారంటే, తను ఎప్పుడు సొసైటీలోకి ఎవరు వస్తుంటారో వెళ్తుంటారో చూస్తూ ఉంటాడు కదా, అందుకే తనని అనుమానించలేదు. తరువాత బహాదూర్ సింగ్ని కూడా వాళ్ల జాబితాలో రాసేసుకున్నారు. ఇప్పుడు మనం చూద్దామా ఈ పట్టీలో ఎవరెవరిని అనుమానించారు, ఎవరెవరిని అనుమానించలేదో? ఇక్కడ చూడండి. మన పట్టీలో మొత్తం ఎంతమంది ఉన్నారు? న్యూస్ పేపర్ అబ్బాయి, రాజు, పని మనిషి మరియు పాల మనిషి, చివరిగా సెక్యూరిటీ గార్డ్. మనం ఎవరెవరిని అనుమానించామో ఇక్కడ చూడండి. ఎవరినైతే అనుమానించామో వాళ్ల ముందు ఎస్ అని రాద్దాం, లేకపోతే నో అని రాద్దాం. ఇక్కడ న్యూస్ పేపర్ అబ్బాయిని అనుమానించాము కాబట్టి ఎస్. రాజును అనుమానించలేదు కాబట్టి నో. పని మనిషిని కూడా
అనుమానించలేదు కాబట్టి నో. పాల మనిషి అనుమానించాము కాబట్టి ఎస్. సెక్యూరిటీ గార్డ్ని కూడా అనుమానించాము కాబట్టి ఎస్. ఇప్పుడు మనము మనకు తెలిసిన విషయాలన్నిటినీ ఒక జాబితాగా రాశాము కదా. ఇలా రాయడం వల్ల మనకు అన్ని విషయాలు సులువుగా అర్థమవుతాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఎవరెవరిని అనుమానించామో వాళ్ల పేర్లను మాత్రమే రాద్దామా. న్యూస్ పేపర్ అబ్బాయి ఎస్. మిల్క్ మ్యాన్ ఎస్. సెక్యూరిటీ గార్డ్ ఎస్. అనగా ఇక్కడ మనము ముగ్గురిని అనుమానించాము. న్యూస్ పేపర్ అబ్బాయి, పాల మనిషి మరియు సెక్యూరిటీ గార్డ్. మనం ఎవరెవరిని అనుమానించలేదు? రాజు, పని మనిషి మరియు పాల మనిషి. ఇలా మనకు తెలిసిన విషయాలను మనము ఓ పట్టీ రూపంలో రాసుకుంటే మనకు విషయాలు చాలా సులువుగా అర్థమవుతాయి. అయితే మనకు తెలిసిన విషయాలను మనం ఇలా పట్టీ రూపంలోనే కాదు, వేరే వేరే విధాలుగా కూడా చూయించవచ్చు. వాటి గురించి మనము ఇక ముందు నేర్చుకుందాం. ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.